హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టెక్ వరల్డ్లో ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏఐ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ ను లాంచ్ చేసింది. భారతదేశంలో డేటా సెంటర్లు, ఏఐ సేవలు, మరియు గ్లోబల్ టెక్ పార్ట్నర్షిప్లతో రిలయన్స్ ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఈ స్టోరీలోని 5 ముఖ్యమైన పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. నేను మీ మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. పాయింట్ 1, భారీ ఏఐ మౌలిక సదుపాయాలు. రిలయన్స్ ఇంటెలిజెన్స్ జామ్నగర్లో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం మొదలు పెట్టింది. ఇవి పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడుస్తాయి. ఏఐ ట్రైనింగ్ మరియు ఇన్ఫెరెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ డేటా సెంటర్లు, భారతదేశంలో పెరుగుతున్న హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ డిమాండ్ను తీర్చనున్నాయి. పాయింట్ 2, గూగుల్ మరియు మెటాతో భాగస్వామ్యం. ఏఐ ఎకోసిస్టమ్ను వేగంగా నిర్మించడానికి, రిలయన్స్ గ్లోబల్ టెక్ జెయింట్స్ గూగుల్ మరియు మెటాతో చేతులు కలిపింది. ఇందులో గూగుల్ తన క్లౌడ్ మరియు ఏఐ సేవలను అందించనుంది. మెటా మాత్రం ఇండియన్ బిజినెస్ లకు ఓపెన్ సోర్స్ మోడల్స్ పై ఫోకస్ చేయనుంది. పాయింట్ 3, జామ్నగర్లో గూగుల్ క్లౌడ్ రీజియన్. ఈ భాగస్వామ్యంలో భాగంగా, గూగుల్ జామ్నగర్లో ఒక ప్రత్యేక క్లౌడ్ రీజియన్ ఏర్పాటు చేస్తోంది. ఇది జియో టెలికాం నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది మరియు క్లీన్ ఎనర్జీతో నడుస్తుంది. దీని ద్వారా ఇండియన్ డెవలపర్లు మరియు కంపెనీలు అధునాతన ఏఐ టూల్స్కి యాక్సెస్ పొందగలుగుతారు. పాయింట్ 4, మెటాతో జాయింట్ వెంచర్. రిలయన్స్ 70% మరియు మెటా 30% వాటా కలిగి ఉండే కొత్త ఏఐ జాయింట్ వెంచర్ ఏర్పడుతోంది. దీని ద్వారా ఫైనాన్స్, ఐటీ, రిటైల్, కస్టమర్ సపోర్ట్ లాంటి రంగాల్లో ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఏఐ సొల్యూషన్స్ అందించనున్నారు. మెటా యొక్క లామ మోడల్స్ను వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడమే లక్ష్యం. పాయింట్ 5, ఏఐ సేవలు, ప్రతిభ మరియు రోబోటిక్స్. రిలయన్స్ ఇంటెలిజెన్స్ విద్య, ఆరోగ్యం, వ్యవసాయం రంగాల కోసం ప్రత్యేక ఏఐ సర్వీసులు ప్రారంభించనుంది. రోబోటిక్స్ మరియు ఇంటెలిజెంట్ ఆటోమేషన్లో కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. రీసెర్చర్స్ మరియు ఎంజనీర్స్కి ఇది ఒక ఇన్నోవేషన్ హబ్ లాగా మారనుంది. అంటే ఫ్రెండ్స్, రాబోయే కాలంలో ఏఐ రంగంలో రిలయన్స్ ఒక గేమ్ చేంజర్ అవుతుందనే చెప్పొచ్చు. గూగుల్, మెటా లాంటి కంపెనీలతో కలిసి పని చేయడం ద్వారా ఇండియాలో ఏఐ ఈకోసిస్టమ్ని మరింత బలోపేతం చేయనుంది. మీ అభిప్రాయం ఏమిటి? రిలయన్స్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మన మంజు టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.